డ్రగ్స్ దందా జరుగుతోందని పోలీసులకు సమాచారం. దీంతో నిఘా పెట్టిన ఖాకీలపై అంతులేని వీరంగం సృష్టించాడు ఆ కేటుగాడు. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్కు కాలు విరగ్గా మరో కానిస్టేబుల్ సిఐ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా ఆట కట్టించడానికి వెళ్లిన పోలీసులపై ఓ యువకుడు అంతులేని వీరంగా సృష్టించాడు. డ్రగ్స్ మత్తులో పోలీసులపైకే కారు ఎక్కించడంతో కానిస్టేబుల్ కాలు విరిగిపోగా మరో కానిస్టేబుల్ సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అబిడ్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అబిడ్స్ లో డ్రగ్స్ కొనుగోలు విక్రయాలు జరుగుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కు సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అబిడ్స్ లో నిఘా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే అబిడ్స్ లోని పాయల్ ఫుట్వేర్ సమీపానికి బెలెనో కారులో వచ్చిన సైఫ్ కు మరో వ్యక్తి అనుమానాస్పద ప్యాకెట్ అందజేశాడు. వెంటనే పోలీసులు ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కారులో ఉన్న సైఫ్ ను బయటకు రావాలని ఆదేశించారు. అయితే కారు ఆపుతున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా రివర్స్ లో వేగంగా నడిపి పోలీసులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలిపై నుంచి కారు వెళ్లటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యుల పరీక్షల్లో అతడి కాలు విరిగినట్లు నిర్ధారణ కావడంతో సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అడ్డుకునే ప్రయత్నంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత పరారయ్యేందుకు ప్రయత్నించిన సైఫ్ ను పోలీసులు వెంటాడి అఫ్జల్గంజ్ ప్రాంతంలో కారుతో పాటు అదుపులోకి తీసుకున్నారు. హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సైఫ్ పై అబిడ్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సైఫ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని డ్రగ్స్ సరఫరా నెట్వర్క్, ప్యాకెట్లోని పదార్థం, ఘటనకు సంబంధించిన ఇతర కోణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.